భారతదేశాన్ని మధ్యయుగమునందు పరిపాలించినటువంటి రాజవంశాలలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఢిల్లీ సుల్తానులు. మెయిన్ టార్గెట్గా భారతదేశాన్ని పరిపాలించిన వారు ఢిల్లీ సుల్తానులు. ఈ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని 5 రాజవంశాలు పరిపాలించినవి. అందులో మొదటి వంశము బానిస వంశం, రెండవ వంశము ఖిల్జీ వంశము, మూడవ వంశము తుగ్లక్ వంశము, నాలుగవ వంశము సయ్యద్ వంశము, 5వ వంశము లోడీ వంశం. మనం ప్రీవియస్ క్లాస్లో బానిస వంశం ఖిల్జీ వంశం క్లాస్ చూసాం. ఇప్పుడు తుగ్లక్ వంశం గురించి చూద్దాం. ఈ తుగ్లక్ వంశం వారు క్రీస్తు శకము 1320 సంవత్సరం నుంచి 1414 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించారు. తుగ్లక్ వంశస్థులు తురుష్కులలో కరౌనా అను తెగకు చెందినవారు. తుగ్లక్ వంశస్థులు తురుష్కులలో కరౌనా అనే తెగకు చెందినవారు. మొత్తం 7 రాజులు పరిపాలించారు. 93 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశంలో మొత్తం 7 రాజులు 93 సంవత్సరాలు పరిపాలించడం అనేది జరిగింది. తుగ్లక్ వంశస్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ వంశస్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క అసలు పేరు ఏంటి అంటే గాజీ మాలిక్. అసలు పేరు గాజీ మాలిక్. ఇతను 1320 సంవత్సరంలో ఖిల్జీ వంశాన్ని తుదముట్టించి తుగ్లక్ వంశం అనే పేరుతోటి అధికారంలోకి వచ్చాడు. తుగ్లక్ వంశస్థాపకుడు గాజీ మాలిక్. తర్వాత గాజీ మాలిక్ చక్రవర్తి కాకముందు బాల్బన్ కొలువులో పనిచేశాడు. బాల్బన్ చక్రవర్తి కొలువులో పనిచేశాడు. దాని తదంతరము అలావుద్దీన్ ఖిల్జీ కాలం నాటికి దీపాల్పూర్ గవర్నర్గా ఎదిగాడు. బాల్బన్ కొలువులో పనిచేసినటువంటి గాజీ మాలిక్ అలావుద్దీన్ ఖిల్జీ కాలం నాటికి దీపాల్పూర్ అనే రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడడం అనేది జరిగింది. ఈ గాజీ మాలిక్ తుగ్లకాబాద్ అను కొత్త నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. తన కుమారుడు ప్రిన్స్ జూనా ఖాన్ను 1323 సంవత్సరంలో ఓరుగల్లుపైకి దండయాత్రకు పంపాడు. మనకు ఖిల్జీ వంశంలో అలావుద్దీన్ ఖిల్జీ గొప్పరాజు. అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశ దండయాత్రలకు తన సేనాని అయినటువంటి మాలిక్ కాఫర్ను పంపాడు. మాలిక్ కాఫరు 1310 సంవత్సరంలో ఓరుగల్లు మీద దాడి చేసి 2వ ప్రతాపరుద్రుని ఓడించితే 2వ ప్రతాపరుద్రుడు ఓడి సంధి చేసుకొని కప్పం కట్టడం అనేది జరిగింది ఢిల్లీ చక్రవర్తికి. అప్పటి నుండి అతను క్రమంగా కప్పం చెల్లిస్తూ వచ్చాడు. ఖిల్జీ వంశం పోయి తుగ్లక్ వంశం అధికారంలోకి వచ్చినప్పుడు కొంత గందరగోళమైన పరిస్థితులు ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో నెలకొన్నవి. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి 2వ ప్రతాపరుద్రుడు ఢిల్లీ చక్రవర్తికి కప్పం చెల్లించడము బంధుపెట్టి నేనే స్వతంత్రమైన రాజునని పరిపాలిస్తుండేవాడు. సో గాజీ మాలిక్ తన పరిపాలనను సుస్థిరత చేసుకున్న తర్వాత తన కుమారుడైనటువంటి జూనా ఖానును 1323లో ఓరుగల్లుపైకి దాడికి పంపాడు. జూనా ఖానుకు 2వ ప్రతాపరుద్రునికి మధ్యన యుద్ధం జరిగింది. దాదాపు 8 నెలలు ముట్టడి జరిగింది. 8 నెలలు ముట్టడి జరిగింది. విధిలేని పరిస్థితులలో 2వ ప్రతాపరుద్రుడు జూనా ఖానుకు లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత ఈ జూనా ఖాను 2వ ప్రతాపరుద్రుడిని బంధించి ఢిల్లీకి బందీగా పంపాడు. ఢిల్లీకి బందీగా తీసుకొని పోబడుతున్నటువంటి 2వ ప్రతాపరుద్రుడు మార్గమధ్యమంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కాకతీయ వంశం అనేది అంతరించింది. తర్వాత ఈ జూనా ఖాను ఓరుగల్లును ధ్వంసం చేసి దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టాడు. ఓరుగల్లును ధ్వంసం చేసి దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టాడు. ఒకప్పటి ఓరుగల్లు ఇప్పుడు వరంగల్లు అని మనం పిలుస్తున్నాం. దానికి జూనా ఖాన్ పెట్టినటువంటి పేరేంది సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తాన్ చరిత్రలోనే కాకుండా
మధ్యయుగ భారతదేశ చరిత్రలో వివాదాస్పదుడైనటువంటి చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. మనకు తుగ్లక్ వంశంలో మొదట గాజీ మాలిక్ పరిపాలించారు. గాజీ మాలిక్ చనిపోయిన తర్వాత గాజీ మాలిక్ 1320 నుంచి 1325 వరకు గాజీ మాలిక్ పరిపాలిస్తాడు. గాజీ మాలిక్ మరణం తర్వాత అతని కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటైన అధికారంలోకి వచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకము 1325 సంవత్సరం నుంచి 1351 వరకు పరిపాలించాడు. మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చక్రవర్తుల యొక్క పదవి కాలాలు కూడా పరిపాలనా కాలాలు కూడా అడుగుతాడు. కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుంచి 1210 వరకు పరిపాలించాడు. ఇల్టుట్మిష్ 1211 నుంచి 1236 వరకు పరిపాలించాడు. రజియా సుల్తానా 1236 నుంచి 1240 వరకు పరిపాలించింది. బాల్బను 1266 సంవత్సరం నుంచి 1287 వరకు పరిపాలించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు పరిపాలించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుంచి 1351 వరకు పరిపాలించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 సంవత్సరం నుంచి 1351 వరకు పరిపాలించాడు. అయితే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ను చరిత్రకారులు ఏమన్నారు అంటే పిచ్చి సుల్తాను అన్నారు. ఎందుకు అన్నారు అంటే ఇతను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఇతన్ని చరిత్రకారులు పిచ్చి సుల్తాన్ అని పిలవడం అనేది జరిగింది. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ భారతదేశ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడైనటువంటి సుల్తానుగా చరిత్ర పుటల్లో వర్ణించడం అనేది జరిగింది. ఇతను చేసిన విధానాలు ముఖ్యంగా గంగా యమున అంతర్వేది ప్రాంతంలో పన్నులు పెంచడం కానీ, రాజధాని మార్పిడి కానీ, రాగి నాణ్యాలు కానీ, రెవెన్యూ విధానాలు కానీ అన్నీ కూడా విఫలమైనవి. కాబట్టి ఈయనను అసమర్థునిగా, పిచ్చివాడిగా, విరుద్ధ గుణాలు మూర్తీభవించినటువంటి వ్యక్తిగా చరిత్రకారులు ఇతనిని అభివర్ణించడం అనేది జరిగింది. తీసుకున్న నిర్ణయాలు ఫెయిల్యూర్ కావడం వలన విమర్శలు వచ్చేసినాయి. కానీ వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే మహమ్మద్ బిన్ గొప్ప గుణగణాలు కలవాడు, బాగా చదువుకున్న వ్యక్తి, గొప్ప గుణగణాలు కలవాడు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. పర్షియన్ భాష, అరబిక్ భాష, సంస్కృత భాషలను అభ్యసించాడు. ఈ భాషలలో పర్షియా భాషలో, అరబిక్ భాషలో, సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలను చదివాడు. ఆ తర్వాత మతాధికారుల యొక్క జోక్యం లేకుండా పరిపాలించాడు. ఢిల్లీ సుల్తాన్లలో అల్లావుద్దీన్ ఖిల్జీ తదంతరము మతాధికారుల యొక్క ప్రమేయం లేకుండా పరిపాలించిన మరో చక్రవర్తి ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. రాజకీయాలు వేరు, మతము వేరు అని చెప్పి మతాధికారుల యొక్క ప్రభావం లేకుండా ఇతను పరిపాలించడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తు పెంచాడు. గంగా యమున అంతర్వేది ప్రాంతము ఉత్తర మైదాన ప్రాంతము అంటాం. ఇది మిక్కిలి సారవంతమైన ప్రాంతము, పంటలు బాగా పండుతున్నవి. కానీ రైతులు శిస్తు పెంచినా కానీ చెల్లించగలుగుతారు. కానీ దురదృష్టవశాత్తు ఇతను భూమి శిస్తు పెంచిన టైంలో ఆ గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భయంకరమైనటువంటి క్షామము సంభవించింది, కరువు సంభవించింది. రైతులు శిస్తు చెల్లించలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. కానీ సుల్తాన్ ఏం చేశాడు, ఆ ప్రాంతాలలో శిస్తును పెంచి నిర్బంధంగా వసూలు చేయమని తన సైనికులకు చెప్పేశాడు. వారు నిర్బంధంగా శిస్తును వసూలు చేశారు. లాస్ట్కు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించిన ఒక అధికారి లేటుగా మహమ్మద్ బిన్ తుగ్లక్ విషయం తెలియజేస్తారు. మీరు గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తు పెంచారు, కానీ ప్రస్తుతం ఆ టైంలో అక్కడ కరువు అనేది విలయతాండం చేస్తున్నది. మీ అధికారులు నిర్బంధంగా శిస్తు వసూలు చేస్తున్నారు, ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారు అని చెప్పేసి ఒక అధికారి మహమ్మద్ బిన్ తుగ్లక్కు తెలియచేయడం అనేది జరిగింది. లేటుగా తెలియజేశాడు. ఇమీడియట్లీ స్పందించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ తను వసూలు చేస్తున్నటువంటి రెవెన్యూ శిస్తులను నిలుపుదల చేయించి ధాన్యాగారంలో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా ప్రజలకు
పంచిపెట్టడం అనేది జరిగింది. సో తను చేసినటువంటి తప్పును మళ్ళీ ఈ విధంగా సరిదిద్దుకోవడం అనేది జరిగింది. ఇదొక మిస్టేక్ జరిగింది. రెండవది, ఇతను దివాన్-ఈ-కోహీ అనే ఒక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. చాలా ఇంపార్టెంట్. దివాన్-ఈ-కోహీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ పేరు దివాన్-ఈ-కోహీ అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశారు. ఈ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చడం. బంజరు భూములు అంటే సేద్యం కాకుండా పడావుగా ఉన్నటువంటి పిచ్చి మొక్కలు మొలుస్తున్నటువంటి భూములను, వాటిని మొత్తం అడవులను మొత్తం నరికేసి వాటిని వ్యవసాయ భూములుగా మార్చడము దివాన్-ఈ-కోహీ అనే శాఖ యొక్క ప్రధానమైన ఉద్దేశము. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ దివాన్-ఈ-కోహీ అనే ఒక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసి అనేక బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చాడు. ఢిల్లీ సుల్తాన్లకు మొదట రాజధాని లాహోర్ ఉండే, అక్కడి నుండి ఈయన ఢిల్లీకి మార్చడం అనేది జరిగింది. ఇల్టుట్మిష్ 1211 సంవత్సరంలో లాహోర్ నుండి రాజధానిని ఢిల్లీకి మార్చడం అనేది జరిగింది. కాబట్టి 1211 సంవత్సరం నుంచి ఢిల్లీ సుల్తానులకు రాజధాని ఢిల్లీ, అంతకుముందు లాహోర్ అనేది ఉండింది. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే ఈయన సామ్రాజ్యము బాగా విశాలంగా పెరిగిపోయింది. బ్రిటిష్ వారికి సాధ్యం కాలేదు, చంద్రగుప్త మౌర్యునికి సాధ్యం కాలేదు, రెండవ చంద్రగుప్త మౌర్యునికి సాధ్యం కాలేదు, అశోక చక్రవర్తి కానీ అక్బర్కి కానీ ఎవ్వరు కూడా సమైక్య భారతదేశాన్ని పరిపాలించలేకపోయారు. ఒక మహమ్మద్ బిన్ తుగ్లకే మొత్తం భారతదేశాన్ని పరిపాలించగలిగాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశం మొత్తం కూడా హిమాలయ పర్వతాలు మొదలుకొని దక్షిణాన మదురై వరకు ఇతని యొక్క సామ్రాజ్యము విస్తరించి ఉన్నది. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమనుకున్నాడు అంటే రాజధాని ఎక్కడో ఢిల్లీలో ఉత్తరం వైపున ఉంటే బాగుండదు, అది దేశ రాజధాని అనేది దేశానికి మధ్యలో ఉంటే బాగుంటుందని చెప్పి రాజధానిని మార్చాలి అని నిర్ణయించుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని 1327 సంవత్సరంలో ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. ఆ దేవగిరికి ఏమని పేరు పెట్టాడంటే దౌలతాబాద్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని 1327 సంవత్సరంలో ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. దేవగిరికి ఏమని పేరు పెట్టాడు? దౌలతాబాద్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైతే రాజధాని నగరము ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి వచ్చిందో భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దు ప్రాంతాలలో వాయవ్య ప్రాంతం కావచ్చు, ఉత్తరం వైపున కావచ్చు, విదేశీ దండయాత్రలు ప్రారంభమైనవి. విదేశీ దండయాత్రలను సమర్థవంతంగా అరికట్టడంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ విఫలమయ్యాడు. మళ్ళీ రాజధాని అనేది ఢిల్లీలోనే ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోటి తిరిగి 1335 సంవత్సరంలో దౌలతాబాదు నుంచి ఢిల్లీకి మార్చడం అనేది జరిగింది. ఈ విధంగా ఆధునిక చరిత్రకారులు ఈయనేమన్నారు అంటే ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అని పిలిచారు. ఏ ఢిల్లీ చక్రవర్తిని ప్రిన్స్ ఆఫ్ మనియర్స్ అని అంటారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ను. దీన్ని చెప్పుకోవాలంటే నాణాల ముద్రణ యువరాజు, నాణాల ముద్రణ యువరాజు, నాణాల ముద్రణ యువరాజు అని పిలుచుకోవడం అనేది జరిగింది. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ 1329 సంవత్సరంలో రాగి నాణాలను ముద్రించి ప్రవేశపెట్టాడు. కానీ ప్రభుత్వం తప్ప ఎవరు కూడా రాగి నాణాలు ముద్రించకూడదు అనే ఒక శాసనం చేయలేదు ఆయన. కాబట్టి ఏమైపోయిందంటే ప్రతి హిందూ కుటుంబము ఒక టంకశాల అయిపోయింది, ఇంటింట నాణాల ముద్రణ జరిగిపోయింది. ఇలా రాగి నాణాలు అనేవి ఎక్కువ వాడుకలోకి వచ్చినాయి. ఎప్పుడైతే రాగి నాణాలు ఎక్కువ వాడుకలోకి వచ్చినాయో ఎమ్మడే విదేశస్తులు మాకు రాగి నాణాలు వద్దు, దాని ప్లేస్లో మాకు బంగారు వెండి నాణాలు మాత్రమే కావాలి అని విదేశస్తులు కోరుకోవడం అనేది జరిగింది. కాబట్టి నేను రాగి నాణాలను నిలుపుదల చేస్తున్నా అని మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రకటించాడు. ఎమ్మడే ప్రజల దగ్గర ఉన్నటువంటి రాగి నాణాలు తీసుకొని ప్రజలకు బంగారు వెండి నాణాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీనివలన ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం కావడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్న ప్రధానమైనటువంటి 3 నిర్ణయాలు
ఒకటి, గంగా యమున అంతర్వేది ప్రాంతంలో పన్నులు పెంచడము. కానీ కరువు వచ్చిన టైంలో పన్నులు పెంచిండు, కానీ మధ్యలోనే దాన్ని ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. దానివలన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. రెండవ కారణము, దేశ రాజధానిని మార్చాడు. ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు. ఆ తర్వాత తిరిగి దేవగిరి నుంచి మళ్ళీ ఢిల్లీకి మార్చాడు. ఇలా రాజధాని వలన ఆర్థిక వ్యవస్థ దాదాపుగా సంపూర్ణంగా విచ్ఛిన్నమైపోవడం అనేది జరిగింది. మూడవది ఏంటి అంటే, ఈయన ఆల్రెడీ బంగారు నాణ్యాలను, వెండి నాణ్యాలను ముద్రించాడు. బంగారు నాణ్యాలను, వెండి నాణ్యాలను కూడా ముద్రించాడు. కానీ ఈ బంగారము, వెండి నాణ్యాలు ఎక్కువ కాస్ట్లీతో కూడుకొని ఉన్నవి కాబట్టి రాగి అనేది తక్కువగా దొరుకుతుంది కాబట్టి రాగి నాణ్యాలు ముద్రించాలన్న ఉద్దేశంతో రాగి చౌకగా దొరుకుతుంది కాబట్టి 1329లో రాగి నాణ్యాలు ముద్రించింది. విదేశస్తులు ఈ నాణ్యాలు మాకు వద్దు అని చెప్పేసిన తర్వాత, వ్యాపారం స్తంభించిన తర్వాత రాగి నాణ్యాలను రద్దు చేసుకున్నాడు. సో 3 కారణాల వలన ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రజల దగ్గర ఉన్నటువంటి నాణ్యాలు, రాగి నాణ్యాలు మొత్తం తీసుకొని వారికి బంగారు, వెండి నాణ్యాలు ఇవ్వడం వలన ఏమైపోయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైపోవడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ హిమాలయాలు మొదలుకొని దక్షిణాన మధుర వరకు, దాన్ని మధురై అంటాం, మధురై వరకు ఇతి పాలనలోకి రావడం అనేది జరిగింది. విశాలమైనటువంటి సామ్రాజ్యం ఏర్పడింది. మనకు చరిత్రలో ఒక నానుడి ఉంటుంది, ఏ సామ్రాజ్యమైతే ఏకకేంద్ర ప్రాంతము నుంచి పరిపాలించడానికి వీలు లేనంతగా పెరిగిపోతుందో, ఏ సామ్రాజ్యమైతే ఏకకేంద్ర ప్రాంతం నుంచి పరిపాలించడానికి వీలు లేనంతగా పెరిగిపోతుందో దానికంతా అదే కూలిపోతుంది, దానికల్లా అదే కూలిపోతుందనేది ఒక నానుడి ఉంటుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో విశాలమైన సామ్రాజ్యం ఏర్పడింది, కానీ మొత్తం సమైక్యంగా ఉంచి పరిపాలించలేకపోయాడు. అనేక ప్రాంతాలలో రాష్ట్ర పాలకులు తిరుగుబాటు జరిగినాయి. ముఖ్యంగా ఇతని కాలంలో ఇతను అనుసరించినటువంటి ఇస్లాం మత పద్ధతుల వలన దక్షిణ భారతదేశంలో అనేక కొత్త రాజ్యాలు ఏర్పడ్డవి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యము, 1347 సంవత్సరంలో బహ్మనీ సామ్రాజ్యం అనేది ఏర్పడ్డవి. అలాగే ముసునూరి ప్రోలయ నాయకుడు ముసునూరి సామ్రాజ్యాన్ని, ఆ తర్వాత రెడ్డి రాజ్యము, తర్వాత రేచర్ల వెలమలు, రేచర్ల పద్మనాయకులు అనేవాళ్ళు రేచర్ల సామ్రాజ్యాన్ని, ఇలా దక్షిణ భారతదేశంలో ఇతని కాలం దాదాపుగా అనేక రాజ్యాలు ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే విజయనగర సామ్రాజ్యము, బహుమనీ రాజ్యాలు అనేవి ప్రధానంగా ఇతని కాలంలో దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ రాజ్యాలు. ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి గౌరవించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి గౌరవించాడు. సతీ సహగమనము రూపుమాపటానికి ప్రయత్నం చేశాడు. సతీ సహగమనము రూపుమాపటానికి ప్రయత్నం చేశాడు. హిందువుల మీద ఉన్నటువంటి జీజియా మొదలైన పన్నులను తొలగించాడు. హిందువులు తన దీపావళి, దసరా పండుగలను బాహాటంగా జరుపుకోవటానికి అవకాశం కల్పించినటువంటి చక్రవర్తి. సో దీపావళి, హోలీ పండుగలలో పబ్లిక్గా పాల్గొన్న ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి గౌరవించాడు. హిందువుల మీద ఉన్నటువంటి జీజియా పన్ను లాంటి వాటిని తొలగించాడు. హిందువులు తమ పండుగలను, దీపావళి, హోలీ పండుగలను బాహటంగా జరుపుకోవటానికి అనుమతినిచ్చాడు. ఈ దీపావళి, హోలీ పండుగలలో పాల్గొన్న ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ హిందువులలో ఉన్నటువంటి సతీ సహగమనం అనే ఒక దురాచారాన్ని రూపుమాపటానికి కూడా ఇతను ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో గుజరాత్ ప్రాంతంలో తాగి అనే ఒక బానిస, సామాన్యమైన బానిస ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన బానిస, అతని పేరు తాగి. ఈ తాగి 1351లో చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఢిల్లీ నుంచి బయలుదేరి రావడం అనేది జరిగింది. సో ఆ ఢిల్లీ నుంచి బయలుదేరి రాగానే ఆ తాగి అనేవాడు ఏం చేశాడు అంటే గుజరాత్ను వదిలిపెట్టి పాకిస్తాన్లోకి పారిపోయాడు. ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటున్నాము, ఒకప్పుడు అది మన భారతదేశంలో భాగం.
అక్కడికి చేరాడు. అతను వెంబడి పడ్డాడు. అతను ఏం చేశాడు, ధట్టా వద్దని దాటి వెళ్ళిపోయాడు, పాకిస్తాన్లోకి పోయాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తాగిని వెంబడిస్తూ పాకిస్తాన్ దేశంలోని ధట్టా అనే ప్రాంతం దగ్గరికి పోయాడు. అక్కడ జ్వరపీడితుడై తీవ్ర అస్వస్థతకు గురై 1351 సంవత్సరంలో మరణించాడు. ప్రపంచ చరిత్రలో ఒక 3 ప్రముఖమైన వ్యక్తులు వైద్యం అందక చనిపోయారు. అందులో నెంబర్ 1 అలెగ్జాండర్. ఫస్ట్ వన్ అలెగ్జాండరు క్రీస్తు పూర్వం 324లో బాబిలోనియాలో జ్వరపీడితుడై చనిపోయాడు. రెండవ వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ 1351లో ధట్టాలో జ్వరపీడితుడై అస్వస్థతకు గురై మరణించడం జరిగింది. మూడవ పర్సను షాజహాన్ యొక్క భార్య ముంతాజ్ మహల్. ఆమె కూడా 14వ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ప్రసవ వేదంలో చనిపోవడం అనేది జరిగింది. సో మరి ఈ గొప్ప వ్యక్తులు వైద్యం అందక చనిపోవడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించిన తర్వాత లేన్ పూల్ అనే చరిత్రకారుడు ఏమన్నాడు అంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణాన్ని వర్ణిస్తూ ఇతని బాధ ప్రజలకు, ప్రజల బాధ ఇతనికి తప్పింది అని చెప్పేశాడు. ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రజలకు ఏదో చేయాలని ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు, తను ఇబ్బంది పడేవాడు. కాబట్టి ఇతని యొక్క మరణాన్ని లేన్ పూల్ అనే చరిత్రకారుడు తుగ్లక్ బాధ ప్రజలకు, ప్రజల బాధ తుగ్లక్ తప్పాయి అని చెప్పడం అనేది జరిగింది. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో సింధు, ముల్తాను, మాబారు, ఓరుగల్లు, అయోధ్య, గుల్బర్గా ప్రాంతాలలో స్వతంత్రమైన రాజ్యాలు అనేవి ఏర్పడ్డవి. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించిన తర్వాత అతని యొక్క పినతండ్రి కుమారుడు ఫిరోజ్ షా తుగ్లక్ అధికారంలోకి వచ్చాడు. ఫిరోజ్ షా తుగ్లక్ 1351 సంవత్సరం నుంచి 1388 సంవత్సరాల మధ్యకాలంలో ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలించాడు. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ తల్లి బీబీ నైలా అబోహర్ రాజపుత్రపు రాణిగా చెప్పుకుంటాము. బీబీ నైలా ఒక రాజపుత్ర మహిళ. తండ్రి మాత్రము ముస్లిము రజబు అనేవాడు. ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ షరియత్ ప్రకారం రాజ్య నిర్వహణ చేశాడు. షరియతు అంటే ముస్లింల యొక్క పవిత్రమైన చట్టము, ముస్లింల యొక్క పవిత్రమైన న్యాయాన్ని షరియతు అని చెప్పడం అనేది జరిగింది. ఇతను ఏం చేశాడు, ఫిరోజ్ షా తుగ్లక్ తాను భగవంతుని ప్రతినిధిని అని ప్రకటించుకున్నాడు. తాను భగవంతుని ప్రతినిధిని అని ప్రకటించుకోవడం అనేది జరిగింది. జాగీర్దారీ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టిండు. ఢిల్లీ చక్రవర్తుల కాలంలో జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసినది అల్లావుద్దీన్ ఖిల్జీ జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశాడు. జాగీర్దారీ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ అంటే ఆయన జాగీర్దారీ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉలేమాల ప్రమేయం లేకుండా పరిపాలించాడు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడు, ఉలేమాలకు ప్రాధాన్యతనిచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ పద్ధతుల నుంచి వైదొలిగాడు. ఉలేమాలకు ప్రాముఖ్యతనిచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ పద్ధతుల నుంచి వైదొలగడం అనేది జరిగింది. ఫిరోజ్ షా తుగ్లక్ రాజ్యంలో విపరీతంగా బానిసలను పోషించాడు. బానిసలను పోషించి ఆర్థికంగా రాజ్యానికి బాగా ముప్పును కలిగించడం అనేది జరిగింది. ఇతని కాలంలో దాదాపు 1,80,000 మంది బానిసలు ఉండేవారట. 1,80,000 మంది బానిసలు ఇతని కాలంలో ఉండేవారట. సో ఈ ఫిరోజ్ షా ఖలీఫాను గౌరవించి తన సామ్రాజ్య అధిపతిగా గుర్తించి నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదును పొందాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఖలీఫాను గౌరవించాడు. తన సామ్రాజ్యాధిపతి ఫిరోజ్ షా తుగ్లక్ను ఖలీఫా గౌరవించాడు. ఆ తర్వాత తన సామ్రాజ్య అధిపతిగా ఖలీఫాను ఈయన ప్రకటించుకొని నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదును ధరించాడు. ఖలీఫాను గౌరవించి తన సామ్రాజ్య అధినేతగా గుర్తించి నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదుతోటి రాజ్య పరిపాలన చేశాడు.
హిందువుల మీద జీజియా పన్ను విధించాడు. ఇంతకుముందు మహమ్మద్ బిన్ తుగ్లక్ జీజియా పన్ను తీసేస్తే ఫిరోజ్ షా తుగ్లక్ తిరిగి జీజియా పన్నును విధించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఒరిస్సాలో జ్వాలాముఖి ఆలయం అనేది ఉన్నది. ఆ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత సైనికులకు జీతాలిచ్చే పద్ధతిని రద్దు చేసిండు. సైనికులకు జీతాలిచ్చే పద్ధతిని అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేసిండు. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిండు. సైనికులకు నగదు రూపేణా జీతాలిచ్చే పద్ధతిని అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిండు. ఆయన జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసిండు. ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడు? జాగీర్దారీ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టిండు. సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతిని రద్దు చేసిండు. ఫిరోజ్ షా తుగ్లక్ పబ్లిక్ వర్క్స్ శాఖను ఏర్పాటు చేసిండు. దీని ఉద్దేశం ఏంటంటే కాల్వల త్రవ్వకము చేపట్టడము. మొదటిసారిగా పంట కాల్వలు త్రవ్వించాడు. ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా మొదటిసారిగా పంట కాల్వలు త్రవ్వించాడు. బాల్బనేమో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవులను నరికేపించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చిండు. ఫిరోజ్ షా తుగ్లక్ ఏమో కాల్వల త్రవ్వకము చేపట్టాడు. ఈయన త్రవ్వించినటువంటి కాలువలలో ప్రధానమైనవి యమునా నది నుండి ఫిరోజాబాద్ వరకు ఒక కాలువను త్రవ్వించాడు. యమునా నది నుండి ఫిరోజాబాద్ వరకు ఒక కాలువను త్రవ్వించాడు. ఆ తర్వాత సట్లెజ్ నది నుండి గగ్గర్ వరకు సట్లెజ్ నది నుండి గగ్గర్ వరకు మరొక కాలువను. మూడవది మాండవి నుండి హిస్సార్ వరకు మరొక కాలువను త్రవ్వించాడు. ఇలా కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇతని కాలంలో 2 నాణాలు ప్రవేశపెట్టబడినవి. అందులో ఒకటి ఆదా, రెండవది బిక్. ఆదా, బిక్ అను 2 కొత్త నాణాలను రాగి వెండి మిశ్రమంతో ఈ నాణాలను ఇతను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఫిరోజ్ షా తుగ్లక్ ప్రవేశపెట్టినటువంటి నాణాలు ఆదా, బిక్ అను 2 నాణాలు వెండి రాగి మిశ్రమంతో. ఆ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ దివాన్ ఈ ఖైరత్ అనే శాఖను ఏర్పాటు చేశాడు. ఢిల్లీలో ఏర్పాటు చేసి పేదలకు వితంతువులకు అన్ని రకాల సహాయం చేశాడు. దివాన్ ఈ ఖైరత్ శాఖను ఏర్పాటు చేసి పేదలకు వితంతువులకు అన్ని రకాల సహాయము చేశాడు. యాత్రికుల యొక్క సౌకర్యార్థము 2000 సరాయిలు కట్టించాడు. సరాయిలు అంటే ధర్మశాలలు. యాత్రికులు తీర్థయాత్రలకు పోయేటప్పుడు వారి యొక్క సౌకర్యార్థము రాజ్యంలో 200 సరాయిలను కట్టించాడు. అనేక భవనాలు కట్టించి సుందరమైన తోటలను పెంచాడు. ఇతను రాజ్య పరిపాలన చేసేటప్పుడు రాజ్యంలో అనేక కొత్త భవనాలను నిర్మించిండు. అక్కడ తను నిర్మించిన ప్రాంతాలలో అనేక తోటలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇతను ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించినటువంటి కొత్త పట్టణాలు ఫిరోజాబాద్, ఫతేహాబాద్, హిస్సార్, జాన్పూర్. ఫిరోజాబాద్, ఫతేహాబాద్, హిస్సార్, జాన్పూర్ అనే పట్టణాలు ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించినటువంటి పట్టణాలు. బానిసలను పోషించడానికి ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేశాడు. బానిసలను పోషించడానికి ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలో దాదాపుగా 1,80,000 మంది బానిసలు ఉండేవారని చరిత్రకారుల యొక్క అభిప్రాయము, పండితుల యొక్క అభిప్రాయము. ఇతడు గొప్ప కవి మరియు పండితుడు. ఇతడు తన స్వీయ చరిత్రను, తన ఆత్మకథను రాసుకున్నాడు. ఫత్హత్ ఈ ఫిరోజ్ షాహీ అనేది ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఆత్మకథ. ఇతని ఆస్థానంలో జియావుద్దీన్ బరౌని అనే కవి కూడా ఉన్నాడు. తారీఖీ ఫిరోజ్ షాహీ అనే గ్రంథం రాశాడు. జియావుద్దీన్ బరౌని తారీఖీ ఫిరోజ్ షాహీ అనే గ్రంథాన్ని రాశాడు. అదేవిధంగా షామ్స్ ఈ సిరాజ్, ఆసిఫ్ అనే చరిత్రకారులు కూడా ఇతని ఆస్థానంలో ఉన్నారు. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఆస్థానంలో జియావుద్దీన్ బరౌని అనే కవి, షామ్స్ ఈ సిరాజ్ అనే కవి, ఆసిఫ్ అనే
కవులు, చరిత్రకారులు ఇతని ఆస్థానంలో ఉన్నాడు. సుప్రసిద్ధ వేదాంతి జలాలుద్దీన్ రూమి ఇతని ఆస్థానంలోని వాడే. ఆ కాలంలో గొప్ప వేదాంతిగా పేరుగాంచినటువంటి జలాలుద్దీన్ రూమి ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ఆస్థానంలోనే ఉన్నాడు. ఫిరోజ్ షా తుగ్లక్ 1388 సంవత్సరంలో మరణించాడు. 1388 సంవత్సరంలో మరణించాడు. ఇతనే చివరి గొప్ప రాజుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1398 సంవత్సరంలో తైమూర్ అనేవాడు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. తైమూర్ దండయాత్ర క్రీస్తు 1398. తైమూరు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన సమర్కండ్ పాలకుడు. మధ్య ఆసియా ప్రాంతమైన సమర్కండ్ ప్రాంతానికి చెందినవాడు తైమూరు. ఆ తైమూరు 1398 సంవత్సరంలో మన భారతదేశం మీద దండయాత్ర చేశాడు. దాంతో తుగ్లక్ల వంశము అంతరించింది. తుగ్లక్ వంశము అంతరించటానికి కారణము తైమూర్ దండయాత్ర. తైమూర్ దండయాత్రల వలన తుగ్లక్ వంశము అంతరించింది. ఆ తర్వాత తుగ్లక్ వంశంలో చిట్ట చివరి రాజు దౌలత్ ఖాన్ అనేవాడు చివరి ఈ తుగ్లకు చక్రవర్తిగా చెప్పుకున్నాం. తుగ్లకుల తర్వాత సయ్యద్ వంశము అధికారంలోకి రావడం అనేది జరిగింది. సయ్యద్ వంశస్థులు 1414 సంవత్సరం నుంచి 1451 వరకు మన దేశాన్ని పరిపాలించారు. సయ్యద్ వంశస్థాపకుడు కిజిర్ ఖాన్. ఇదే మనకు కాంపిటేటివ్లో ఎక్కువ అడిగే బిట్టు. సయ్యద్ వంశస్థాపకుడు కిజిర్ ఖాన్. సయ్యద్ వంశస్థాపకుడు కిజిర్ ఖాను అంటే ఆయన సయ్యద్ వంశ స్థాపకుడు. ఈ కిజిర్ ఖాను 1414 సంవత్సరం నుంచి 1421 వరకు కిజిర్ ఖాన్ పరిపాలించాడు. ఆ తర్వాత 1421లో మేవార్ను జయించి రాజధానికి ఇతను తిరిగి వస్తుంటే అనారోగ్యంతో మరణించాడు. కిజిర్ ఖాను మేవార్ అనేది ఒక రాజపుత్ర సంస్థానం, దాని మీద దాడి చేసిండు 1421లో. ఆ మేవార్ మీద దాడి చేసి మేవారు పాలకులను ఓడించి తిరిగి ఢిల్లీకి వస్తుంటే మార్గమధ్యంలో అనారోగ్యానికి గురయ్యి ఈయన చనిపోవడం అనేది జరిగింది. కిజిర్ ఖాన్ తర్వాత ఈ వంశంలో చివరి రాజు అల్లావుద్దీన్ ఆలం షా. సయ్యద్ వంశంలో చివరి రాజు అల్లావుద్దీన్ ఆలం షా చివరి రాజు. ఇతను 1444 సంవత్సరం నుంచి 1451 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. వంశం 1451 సంవత్సరంలో లాహోరు, సర్హింద్ రాష్ట్రాల గవర్నర్గా పనిచేసినటువంటి బహలాల్ లోడి ఆలం షాను వధించి ఢిల్లీని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈ బహలాల్ లోడి అనేవాడు చక్రవర్తి అయిన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల యొక్క గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అసమర్థులైనటువంటి చక్రవర్తులు అధికారంలోకి వచ్చినప్పుడు చక్రవర్తి యొక్క గొప్పతనము క్షీణించిపోయి రాష్ట్ర పాలకులు తిరుగుబాటు చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ బహలాల్ లోడి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఢిల్లీ సుల్తాన్ల యొక్క అధికారాన్ని పెంచడానికి ప్రయత్నం చేశాడు. ఢిల్లీ సుల్తానేటును పరిపాలించిన చివరి రాజవంశము లోడీ వంశము. లోడీ వంశ స్థాపకుడు బహలాల్ లోడి అనేవాడు. ఈ లోడీ వంశంలో సికిందర్ లోడి అనేవాడు చాలా గొప్ప రాజు. సికిందర్ లోడి 1489 నుంచి 1517 వరకు సికిందర్ లోడి పరిపాలించాడు. 1489 నుంచి 1517 వరకు సికిందర్ లోడి పరిపాలించాడు. ఈ సికిందర్ లోడి ఆగ్రా పట్టణాన్ని నిర్మించడం అనేది జరిగింది. లోడీ వంశంలోనే కాకుండా ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా చిట్ట చివరివాడు ఇబ్రహీం లోడి. ఒక లోడీ వంశంలోనే కాకుండా ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా చిట్ట చివరివాడు ఇబ్రహీం లోడి. ఆ ఇబ్రహీం లోడి 1517 సంవత్సరం నుంచి 1526 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. ఇబ్రహీం లోడి యువకుడు, పైగా ఆవేశపరుడు, సమర్థతతో పరిపాలించలేకపోయాడు. కొన్ని వర్గాల ప్రజలను తనకు వ్యతిరేకంగా మలుచుకున్నాడు. ఇదే టైంలో పంజాబ్ పాలకుడు దౌలతా ఖాన్ లోడి
ఇబ్రహీం లోడికి శత్రువు. పంజాబ్ పాలకుడు దౌలతా ఖాన్ లోడి ఇబ్రహీం లోడికి శత్రువు. దౌలతా ఖాన్ లోడి బాబర్ అనే వ్యక్తిని భారతదేశం మీదకి దండయాత్ర చేసుకుంటూ రమ్మని ఆహ్వానం పలికాడు. ఎందుకంటే బాబర్ భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ వచ్చేసి ఇబ్రహీం లోడిని ఓడించి చంపేసిన తర్వాత నేను ఢిల్లీ చక్రవర్తిని అవుతాను అని చెప్పేసి దౌలతా ఖాన్ లోడి భావించాడు. సో ఆ విధంగా బాబరు భారతదేశం మీద దండయాత్ర చేసి 1526 ఏప్రిల్ 21వ తారీఖు నాడు 1526 ఏప్రిల్ 21వ తారీఖు నాడు నిశ్చయాత్మకమైనటువంటి పానిపట్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఇబ్రహీం లోడి వర్సెస్ వచ్చినటువంటి బాబర్కు మధ్యన మొదటిసారిగా పానిపట్టు వద్ద యుద్ధం జరిగింది. దానిని మొదటి పానిపట్టు యుద్ధము అంటాం. మొదటి పానిపట్టు యుద్ధము 1526 సంవత్సరంలో ఏప్రిల్ 21న జరిగింది. ఈ యుద్ధము ఢిల్లీ చివరి చక్రవర్తి ఇబ్రహీం లోడి విదేశస్థుడైనటువంటి బాబర్ మధ్యన జరిగింది. యుద్ధంలో ఇబ్రహీం లోడి ఓడింపబడి చంపబడ్డాడు. దీంతో భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతరించడం అనేది జరిగింది. మరి వీరి యొక్క పరిపాలన తీసుకున్నట్టయితే ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన మతపరమైన రాజ్యము, మతపరమైన పరిపాలన విధానము. వీరు ఖురానును అనుసరించి పరిపాలించేవారు. ఖురాను అంటే ముస్లింల యొక్క పవిత్రమైన గ్రంథము ఖురాన్, దాన్ని ఖురాన్ అని కూడా చెప్తాం. ముస్లింల యొక్క పవిత్రమైన న్యాయం ఏంటంటే షరియత్. ఆ షరియత్ను అనుసరించే ఢిల్లీ సుల్తానులు పరిపాలన చేయడం అనేది జరిగింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింల యొక్క మత పెద్ద ఎవరు అంటే ఖలీఫా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింల మత పెద్ద ఎవరు? ఖలీఫా. ఆ ఖలీఫాకు కానుకలు పంపి అతని ప్రతినిధిగా తమ భారతదేశాన్ని వీరు పరిపాలించేవారు. కాబట్టి ఢిల్లీనేమో రాజధాని, సుల్తాన్ అనేదేమో బిరుదు. కాబట్టి ఢిల్లీ సుల్తాన్లని వీరికి పేరు రావడం జరిగింది. ఢిల్లీ సుల్తానులు భూమిపై భగవంతుని ప్రతినిధిగా భావించుకునేవారు. ప్రజలు కూడా వారిని అదేవిధంగా భావించేవాళ్ళు. ఢిల్లీ సుల్తానును ప్రజలు భూమిపై భగవంతుని ప్రతినిధిగా ఆదరించడం అనేది జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ, ముబారక్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. అల్లావుద్దీన్ ఖిల్జీ, ముబారక్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్లు ఉలేమాల ప్రభావం లేకుండా పరిపాలించారు. ఉలేమాలు ఎవరు అంటే ఇస్లాం మత పెద్దలు, ఉలేమాలు అనేవాళ్ళు. మరి వీరు పరిపాలన తీసుకున్నట్లయితే పరిపాలనలో సహాయపడటానికి 6 మంత్రులు వీరికి ఉండేవాళ్ళు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మంత్రి మండలి ఉన్నది. ఎంతమంది సభ్యులతోటి ఉన్నది అంటే 6 సభ్యులతోటి మంత్రి మండలి అనేది ఉన్నది. ఇందులో వజీర్ ప్రధానమంత్రి. ఇది చాలాసార్లు బిట్ అడిగాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధానమంత్రి పేరేంది? వజీర్. వజీర్ అంటే ఎవరు? ప్రధానమంత్రి. దివాన్ ఈ రిసాలత్ విదేశాంగ మంత్రి. దివాన్ ఈ రిసాలత్ విదేశాంగ మంత్రి. తర్వాత మరొకటి దివాన్ ఈ ఆరిజ్ సైనిక మంత్రి. దివాన్ ఈ ఆరిజ్ సైనిక మంత్రిగా చెప్తాం. దీని తదనంతరము ఆరిజ్ ఈ ముమాలిక్ సైన్య వ్యవహారాలు, యుద్ధ వ్యవహారాలు చూసేవాడు. ఆరిజ్ ఈ ముమాలిక్ సైనిక వ్యవహారాలు, యుద్ధ వ్యవహారాలు చూసేవాడు. తర్వాత సదర్ ఉస్ సదర్. సదర్ ఉస్ సదర్ ఇస్లామిక్ నియమాల అమలు, ఇస్లామిక్ యొక్క నియమాల యొక్క అమలు పర్యవేక్షణ బాధ్యత. దివాన్ ఈ ఇన్షా మరొకైనా దివాన్ ఈ ఇన్షా సుల్తాన్ ఉత్తర ప్రత్యుత్తరాలను చూసేవాడు. సుల్తాన్కు వచ్చినటువంటి ఉత్తరాలను, సుల్తాన్ పంపించవలసిన ఉత్తరాల యొక్క వ్యవహారాలను చూసేవాడేవాడు అంటే దివాన్ ఈ ఇన్షా. దివాన్ ఈ ఇన్షా అని చెప్పేస్తాం. మరి దివాన్ ఈ ఆరిజ్ అంటే సైనిక మంత్రి అని అర్థం. దివాన్ ఈ ఇన్షా అంటే రాజు యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలను చూసేవాడు. వజీర్ అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధానమంత్రిని వజీరు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాగా విభజించారు. ఇక్తా అంటే ఒక సైనిక రాష్ట్రం. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాగా విభజించారు. ఇక్తా మీద ముక్తి అని ఒక సైన్యాధికారిని నియమించారు. ఇక్తా మీద ముక్తి అను సైన్యాధికారిని నియమించడం అనేది జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఇక్తాల సంఖ్య 11 ఉన్నాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఇక్తాల సంఖ్య ఎంత ఉన్నది అంటే 11 ఉన్నది. ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఇక్తాల సంఖ్య 23.
ఈ ఇక్తా అంటే సైనిక రాష్ట్రం. ఇక్తాలను షిక్కులుగా విభజించాడు. షిక్కులను పరగణాలుగా విభజించారు. పరగణాలను గ్రామాలుగా విభజించారు. షిక్ అధిపతి షిక్దార్, షిక్ అధిపతి షిక్దార్గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలను షిక్కులను పరగణాలుగా. మరి ఇక్తా మీద అధికారి ఎవరు? ముక్తి అను సైన్యాధికారి. ముక్తి అనేక సైన్యాధికారిని నియమించారు. ఇక్తా మీద షిక్ మీద అధికారి షిక్దార్. పరగణాలలో అధికారులు అమీర్గా చెప్తాం. ఇతడు పరగణాలలో అధికారి ముఖ్యుడు అమీరు. ఇతనికి ముషిరిఫ్, కానుంగో అనే అధికారులు సహాయపడేవారు. పరగణాలలో పరిపాలన చేస్తున్న అమీర్ అనే అధికారికి ముషరిఫ్, కానుంగో అనే అధికారులు సహాయ సహకారాలు అందించేవారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు. దీనిని 1/3 వంతు వసూలు చేశారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను తీసుకున్నట్లయితే బాల్య వివాహాలు ఉన్నాయి, సతీ సహగమనం ఉన్నది, ఓరకట్నము, అంటరానితనము, ఇవన్నీ కూడా ఆనాటి సామాజిక వ్యవస్థలో ఉన్నవి. ముఖ్యంగా పరదా పద్ధతి కూడా అప్పట్లో ఉండింది. ఢిల్లీ సుల్తాన్ల యొక్క వాస్తు శిల్ప శైలిని ఇండో సెర్సనిక్ శైలి అంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాస్తు శిల్ప శైలిని ఏమంటాము? ఇండో సెర్సనిక్ శైలి అని చెప్పడం అనేది జరుగుతుంటుంది. ముస్లింల పాఠశాలలను ఏమంటారు? మదరసాలు అంటారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అధికార భాష పర్షియన్ భాష. చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అధికార భాష పర్షియన్ భాష. ఢిల్లీ నగరము, జలంధరు, ఫిరోజాబాదులలో గొప్ప విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో తర్వాత జలంధరు, ఫిరోజాబాద్ మొదలైన ప్రాంతాలలో గొప్ప విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. జలాలుద్దీన్ ఖిల్జీ రాజ్య పరిపాలన చేసేటప్పుడు అమీర్ ఖుస్రోను ఢిల్లీలో గ్రంథాల అధికారిగా నియమించాడు. జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అమీర్ ఖుస్రోను ఢిల్లీలో గ్రంథాల అధికారిగా నియమించడం అనేది జరిగింది. సో మరి విద్యాపరంగా ఢిల్లీ బాగా విస్తరించి బాగ్దాదు, కైరో నగరాలకు ఈర్ష్య పుట్టే స్థాయిగా ఇది ఎదగడం అనేది జరిగింది. ఆ తర్వాత కాన్స్టాంటినోపుల్కు సమానంగా విద్యాపరంగా ఢిల్లీ నగరము ఎదిగింది. కాన్స్టాంటినోపుల్ నగరానికి విద్యాపరంగా ఢిల్లీ నగరము ఎదిగింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో భారతీయ వైద్యం మీద పశ్చిమాసియా వైద్య ప్రభావము ఉండేది. దానిని ఏమంటామంటే యునానీ అని పిలుస్తాం. యునానీ అని పిలవడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తానులు చక్రవర్తి ఉన్నత న్యాయాధీశుడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చక్రవర్తినే ఉన్నత న్యాయాధీశుడు. ఆ తర్వాత సదర్, కాజీలు అనేవాళ్ళు కూడా ఉండేవారు. కింది కోర్టులలో న్యాయాధికారులు. సదరు, కాజీలు అనేవాళ్ళు సుల్తాన్ కింద ఉన్నటువంటి న్యాయాధికారులు. ఈ ఇద్దరు కూడా సుల్తాన్కు అనేక రకాల న్యాయపరంగా అనేక రకాల సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. ఇది మనకు ఢిల్లీ సుల్తానులు ప్రారంభంలో రాజధాని లాహోరు, అక్కడి నుంచి 1211లో రాజధాని ఢిల్లీకి మార్చబడింది. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో 1327 సంవత్సరంలో రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చారు. దేవగిరికి దౌలతాబాద్ అని పేరు పెట్టాడు. మళ్ళీ ఒక 8 సంవత్సరాల తర్వాత తిరిగి యథావిధిగా మళ్ళా రాజధాని ఢిల్లీకి మార్చబడింది. ఢిల్లీ సుల్తాన్లందరిలో గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ, మరో గొప్ప రాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకున్న ప్రతి నిర్ణయం ఫెయిల్యూర్ కావడం వల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ను పిచ్చి సుల్తాను అని చరిత్రకారులు అభివర్ణించడం అనేది జరిగింది. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ హిందువులకు గౌరవించి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు. హిందువులు జరుపుకునే దీపావళి, హోలీ పండుగలను బాహటంగా జరుపుకోవడానికి అనుమతినిచ్చి అందులో పాల్గొన్న మొదటి ఢిల్లీ చక్రవర్తిగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తానులు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఇస్లాం మతాన్ని తీసుకున్నటువంటి సూఫీ సన్యాసులు అనేవాళ్ళు మన దేశానికి రావడం అనేది జరిగింది.
ఇస్లాం మతంలో వచ్చినటువంటి భక్తి ఉద్యమాన్ని సూఫీ ఉద్యమము అంటాం. ఇస్లాం మతంలో వచ్చినటువంటి భక్తి ఉద్యమాన్ని సూఫీ ఉద్యమము అని చెప్పుకోవడం అనేది జరిగింది. సూఫీ ఉద్యమం అనేది ఈ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అరేబియా దేశంలో, క్రీస్తు శకము 7వ శతాబ్దంలో అరేబియా దేశంలో ఈ సూఫీ ఉద్యమం అనేది ప్రారంభం కావడం అనేది జరిగింది. సూఫీ ఉద్యమము క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అరేబియా దేశంలో ప్రారంభమైంది. సూఫీ అనే పదము సఫా అను పదం నుండి ఆవిర్భవించింది. సఫా అంటే నిర్మలమైన, ప్రశాంతమైన అని అర్థం. సూఫీ అంటే, సూఫీ అనే పదము సఫా అనే పదం నుండి వచ్చింది. సఫా అంటే నిర్మలమైన, ప్రశాంతమైన అని అర్థం. సూఫీ సన్యాసులు ఢిల్లీ సుల్తానుల కాలంలో మన భారతదేశానికి వచ్చి స్థిరపడడం అనేది జరిగింది. వీరు గ్రామాలలోకి రాకుండా గ్రామాలకు దగ్గరగా గుడారాలు వేసుకొని ఉర్దూ భాషలో పాటలు పాడుతూ ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ప్రజలలో హిందూ ముస్లింలలో ఏకీకృత భావాలు తీసుకొని రావడానికి సూఫీ సన్యాసులు ప్రయత్నం చేశారు. సూఫీ సన్యాసులు ఉర్దూ భాషలో తమ కవిత్వాన్ని చెప్పడం అనేది జరిగింది. సూఫీ సన్యాసులు సౌదీ అరేబియా, పర్షియా దేశం నుండి మన దేశానికి వచ్చారు. సౌదీ అరేబియా, పర్షియా దేశం నుండి మన దేశానికి వచ్చారు. ఈ సూఫీ శాఖలు ప్రపంచవ్యాప్తంగా 14 శాఖలు ఉన్నాయని చెప్పి ఈ అక్బర్ యొక్క ఆస్థాన కవి అబుల్ ఫజల్ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా సూఫీలలో 14 శాఖలు ఉన్నాయని అబుల్ ఫజలు తెలియజేయడం అనేది జరిగింది. ఇందులో మనకు సూఫీ పద్ధతులలో 3 ముఖ్యమైనవి చిస్తీ పద్ధతి, సుహ్రవర్దీ పద్ధతి, ఫిరదౌసీ పద్ధతి అనేవి ఉన్నాయి. చిస్తీ పద్ధతి, సుహ్రవర్దీ పద్ధతి, ఫిరదౌసీ పద్ధతి అనేది సూఫీ తత్వంలో 3 ముఖ్యమైనటువంటి తత్వాలుగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో చిస్తీ పద్ధతి బాగా వ్యాపించింది. భారతదేశంలో చిస్తీ పద్ధతి అనేది బాగా విస్తరించింది. ఈ సూఫీ సన్యాసులు కర్మ, పునర్జన్మ అను వాటిని బాగా విశ్వసించడం అనేది జరిగింది. ఊరికి దగ్గరలో గుడారాలు నిర్మించుకొని ఉర్దూ భాషలో కవిత్వాలు రాస్తూ పాటలు పాడుతూ ప్రజలలో ఒక రకమైన ఏకీకృత భావాన్ని వీరు ప్రచారం చేయడం అనేది జరిగింది. సూఫీ సన్యాసులు కర్మ, పునర్జన్మ ఉన్నది అని చెప్పేసి వారు విశ్వసించడం అనేది జరిగింది. భారతదేశంలో చిస్తీ పద్ధతి బాగా విస్తరించినటువంటి శాఖ. ఈ చిస్తీ పద్ధతిని ప్రచారం చేసినటువంటి వ్యక్తులు అజ్మీర్ అనే ప్రాంతంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, అజ్మీర్ ప్రాంతంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనే అతను, పంజాబ్లో బాబా ఫరీదుద్దీన్ అనే అతను, పంజాబ్లో బాబా ఫరీదుద్దీన్ అనేవాడు ఈ చిస్తీ పద్ధతిని ప్రచారం చేశాడు. ఢిల్లీలో 2 వ్యక్తులు సూఫీ తత్వాన్ని ప్రచారం చేశారు. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా అనేవారు ప్రచారం చేశారు. ఈ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి గౌరవార్థము, కుతుబుద్దీన్ బక్తియార్ కాకి గౌరవార్థము ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణము నిర్మించబడింది. ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణము నిర్మించడం అనేది జరిగింది. తర్వాత ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా, ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా వీళ్ళిద్దరూ ఢిల్లీలో. అజ్మీర్లో చిస్తీ పద్ధతిని ప్రచారం చేసింది ఎవరు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. పంజాబ్లో బాబా ఫరీదుద్దీన్, ఢిల్లీలో కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, తర్వాత ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా. ఇదే కాకుండా దక్షిణాన గుల్బర్గాలో బందన్వాజ్ గెసుదెరాజ్, గుల్బర్గాలో బందన్వాజ్ గెసుదెరాజు గుల్బర్గాలో మత ప్రచారము చేశారు, సూఫీ తత్వాన్ని ప్రచారం చేశారు. వీటిల్లో నుంచి దాదాపుగా ఒకటి అడగటానికి ప్రయత్నం చేస్తాడు. ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ విధానం ఏంటి అంటే అజ్మీర్లో సూఫీ తత్వాన్ని ప్రచారం చేసినది ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఢిల్లీలో సూఫీ తత్వాన్ని ప్రచారం చేసింది. 2 వ్యక్తులు ఉంటారు, అందులో ఒకటే ఉంటుంది. లేదు 2 వ్యక్తుల పేర్లుండి మళ్ళీ ఒకటి కాడ ఆన్సర్ 1, 2 అని కూడా అడుగుతుంటాడు. ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీలో 2 వ్యక్తులు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి,
నిజాముద్దీన్ ఔలియా. నిజాముద్దీన్ ఔలియా అనే వాళ్ళు ఢిల్లీలో ఈ సూఫీ తత్వాన్ని, చిస్తి పద్ధతిని ప్రచారం చేయడం అనేది జరిగింది. గుల్బర్గా కర్ణాటకలో ఉంటుంది. బందన్వాజ్ గెసూదెరాజ్, బందన్వాజ్ గెసూదెరాజ్ అనే వ్యక్తులు ఈ సూఫీ తత్వాన్ని ప్రచారం చేయడం అనేది జరిగిందండి. మనకు ఇప్పుడు ఈ 2 టాపిక్లు తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఢిల్లీ సుల్తాన్లలో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఎక్కువసార్లు క్వశ్చన్ అడుగుతుంది. ఆ క్వశ్చన్ అడిగే విధానంలో మహమ్మద్ బిన్ తుగ్లక్లు ఫస్ట్ వన్ ఏమంటారంటే ఇతనిని పిచ్చి సుల్తాను అంటారు. ఇతనిని ఎగ్జామ్లో ఇతనిని పిచ్చి సుల్తాను అంటారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ను పిచ్చి సుల్తాను అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే తను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి అతనిని పిచ్చి తుగ్లకు అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తదంతరం మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ వంశస్థాపకుడు గాజీ మాలిక్, ఆయనే గియాసుద్దీన్ తుగ్లక్ అనే పేరుతో వస్తాడు. మనకి ఎగ్జామ్లో తుగ్లకాబాద్ పట్టణాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నది ఎవరు? తుగ్లకాబాదు అనే పట్టణాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నది ఎవరు అంటే గాజీ మాలిక్, లేదు గియాసుద్దీన్ తుగ్లక్. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే ఇతనిని పిచ్చి సుల్తాను అని పిలుస్తారు. ఎవరిని? మహమ్మద్ బిన్ తుగ్లక్ను. ఎందుకంటే గొప్ప గుణగణాలు ఉన్నవై బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, కానీ తీసుకున్న ప్రతి నిర్ణయం ఫెయిల్యూర్ కావడం వలన పిచ్చి సుల్తాను అని చెప్పడం అనేది జరిగింది. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ చేసిన గొప్ప కార్యాలలో అత్యంత ప్రధానమైనటువంటిది రాజధాని మార్పిడి. రాజధానిని 1327లో ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. దేవగిరికి దౌలతాబాద్ అని పేరు పెట్టిండు. ఉత్తరం వైపున దండయాత్రలు ప్రారంభం కాగానే తిరిగి 8 సంవత్సరాలకు 27లో రాజధాని మార్చుకుంటూ వచ్చిండు. 8 సంవత్సరాలు అంటే 35 అవుతుంది. మళ్ళీ తిరిగి 1335లో రాజధానిని ఈ దౌలతాబాద్ నుంచి దేవగిరికి తరలించుకొని పోవడం అనేది జరిగింది. మరో ప్రధానమైన సంఘటన ఏంటంటే 1327లో ఈయన రాగి నాణాలను ప్రవేశపెట్టడము మరో ప్రధానమైనటువంటి సంఘటనగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ 1351లో దట్టా వద్ద మరణించాడు. 1351లో దట్టా వద్ద మరణించిండు. ఆ ప్లేస్ ఇంపార్టెంటు. ఆ తర్వాత హిందువులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి గౌరవించాడు. సతీ సహగమనం నిర్మూలించడానికి ప్రయత్నం చేశాడు. హిందువుల మీద ఉన్న జీజియా పన్ను లాంటివి తొలగించేశాడు. అయిపోయింది. ఇతని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ అనేవాడు అధికారంలోకి వచ్చాడు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ పద్ధతుల నుంచి వైదొలిగాడు. ఉలేమాలకు ప్రాముఖ్యతను ఇచ్చాడు. హిందువుల మీద జీజియా పన్ను అనే దానిని విధించాడు. చివరి రాజవంశాలు సయ్యద్ వంశము, లోడీ వంశం. ఈ లోడీ వంశ స్థాపకుడు బహలాల్ లోడీ. లోడీ వంశంలో చివరి రాజు ఇబ్రహీం లోడీ. ఢిల్లీ సుల్తాన్లలో మొట్టమొదటివాడు కుతుబుద్దీన్ ఐబక్. చిట్టచివరివాడు ఇబ్రహీం లోడీ. గొప్ప చక్రవర్తి ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ కాలంలో ఒక భక్తి తత్వం అనేది ఏర్పడింది. అదే సూఫీ తత్వంగా చెప్పుకుంటాం.